దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మనందరం కూడా చాలా బాగున్నాము. మన కుటుంబాలు చాలా బాగున్నాయి. మరి దేవుని కాపుదల మనకు ఎంతో ఉంటున్నది. ఆయనకి మనం ఎంతో స్తుతులు స్తోత్రాలు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చివరిలో మనం చూస్తే, రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. ఇక్కడ మనం చూస్తే శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను అనుకుంటున్నాడు. నిజంగా మన జీవితాల్లో ఎన్నో శోధనలు, సమస్యలు, శ్రమలు అనుభవిస్తూ ఉంటాం కదండి. ఉదయం లేచి మన యొక్క పనికి కానీ, జాబ్కి కానీ, వర్క్కి కానీ వెళ్తూ ఉన్నప్పుడు, బిజినెస్కి కానీ వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో శోధనలు మనం దానిలో ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం కదండి. దేవుడు ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో దూత మాట్లాడుతున్నది. సంఘపు దూతకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. సో ఫిలదెల్ఫియా అనేటువంటి ఆ యొక్క సంఘానికి దేవుడు చెప్తుంది ఏంటంటే, ఈ ఫిలదెల్ఫియా అనే మాటకు సహోదర ప్రేమ అనే అర్థం. మనం ఒకళ్ళకొకళ్ళం సంఘంలో ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుల వలె మనం ప్రేమ కలిగి ఒకళ్ళనొకళ్ళము సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు సహాయం చేసుకుంటూ మనం ఉండాలి కదండి. విడిపోకూడదు. సమస్య వచ్చింది కదా అని చెప్పి మన యొక్క తోటి సహోదరుడు కానీ లేదా సహోదరుని కానీ మనం విడిచిపెట్టకూడదండి. సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. దేవుడు అంటున్నాడు, శోధన కాలంలో నిన్ను కాపాడుతున్నట్టు ఉన్నాడు కదండి. కాలము సమీపించుతున్నది. మరి ఎన్నో దుర్దినాలు రాబోతూ ఉన్నాయి. మీకు, మీ కుటుంబానికి కనుక దేవుని యొక్క కాపుదలు లేకపోతే కనుక మనం నశించిపోతాం. సాతాను యొక్క శోధనలో పడిపోతాం. మనకు మాత్రమే కాదు, మన కుటుంబానికి కూడా ఆ యొక్క దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ కావాలి. శోధనలో ఉన్నప్పుడు మనము చాలా సహించుకొని ఉండాలండి. దేవుడిని ఒక్క మాట అనకూడదు, దేవుడి మీద మనం కోపపడకూడదు. శోధన సహించుకొని ఉండాలి. శోధన సహించేవాడు ధన్యుడు అని చెప్పి దేవుడి యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. మరి శోధన సహించిన వాడికి దేవుడు ఏమిస్తాడంట? జీవ కిరీటమును దేవుడు ఇస్తాడంట. కాబట్టి అటువంటి కిరీటం మనం పొందుకోవాలి. అటువంటి గొప్పతనం దేవుడి దగ్గర నుంచి మనము పొందుకోవాలి. అంతేగాని చాలామంది కూడా శ్రమ రావగానే, శోధన రావగానే మాకెందుకు ఇంకా దేవుడిలో ఉండి మాకు అన్ని శ్రమలే వస్తున్నాయి కదా అని అనుకుంటూ ఉంటారు కదా. అనుకుంటూ వేరే విగ్రహాల దగ్గరికి వెళ్ళటము, వేరే దేవుళ్ళను వాళ్ళు పూజించటము కదండి, వేరే దెయ్యాల దగ్గరికి వాళ్ళు వెళ్ళటము చేస్తూ ఉంటారు, కలిసి రావట్లేదని. కానీ ప్రియ దేవుని బిడ్డలు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, శోధన సహించువాడు ధన్యుడు, వారికి జీవ కిరీటం దేవుడు ఇస్తాడనమాట కదా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో కొంచెం చాలా శ్రమను పడ్డాడు, చాలా శోధనలైనా అనుభవించినట్టు మనం చూస్తూ ఉన్నాము. అయితే పౌలు, శెల మనకు తెలుసు కదండి, బైబిల్ గ్రంథంలో మనం చదివి ఉంటాం కదా వాళ్ళ గురించి. వాళ్ళని తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారంట. చెరసాల్లో వేయటమే కాదు, సంకెళ్ళు పెట్టి వాటిని బిగించారంట. అంటే వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఎందుకు అక్కడ వేశారంటే కనుక, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన గొప్పతనం గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అట్లాంటిది అటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి మత ప్రచారం చేస్తారని చెప్పేసి జైల్లో పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళకి ఆ పెద్ద శోధనే, కొట్టారు వాళ్ళని, బాగా రాళ్ళు రూపారు, రక్తం కారుతూ ఉంది. అయినాను ఏం చేశారంట? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని పాటలు పాడుతూ ఉన్నారు. ఏమన్నా అటువంటి సమయంలో దేవుని ప్రార్థిద్దాము, దేవుణ్ణి మహిమపరుద్దాము అని చెప్పేసి ఆలోచన వస్తుందా? మనం కనుక ఆ యొక్క పొజిషన్లో ఉంటే కనుక, ఆ యొక్క సిచ్యువేషన్లో ఉంటే కనుక మనకి ఆ ఆలోచన వస్తుందా అంటే అసలు రాదు. ఏడుస్తూ ఉంటాం, దేవుని చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారు? పౌలు, శెల అంటే దేవుని వాక్యం, దేవుని ప్రార్థన చేస్తున్నారు, దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు అనమాట. ఎంత గొప్పగా వాళ్ళు చేస్తున్నారు చూశారు కదా. అయితే శోధన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుభవిస్తూ ఉన్నారు. దేవుళ్ళలో ఉన్న వాళ్ళకి శోధన వస్తూ ఉంటాయి. అయితే వాటి నుంచి తప్పించేవాడు దేవుడే. వారిద్దరూ అక్కడ పాటలు పాడుతుండగా ఏమండి
అక్కడ ఒక భూకంపము కలిగిందంట. కలిగి ఆ యొక్క ఏవైతే చెరసాల డోర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిపించబడ్డాయి. అలాగే వాళ్ళ యొక్క సంఖ్యలు కూడా, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సంఖ్యలు కూడా ఏమైపోయినాయంటే అవి తెగిపోయి ఊడిపోయినట్టు మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు జైలు అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూసేసి, అయ్యో అందరూ పారిపోయి ఉంటారే, ఈ జైల్లో ఉండే ఖైదీలందరూ పారిపోయి ఉంటారే అనుకొనిసేసి, నేను తప్పు చేశాను, రాజుగారిని చంపేస్తాడు అని చెప్పేసి అతను కత్తి తీసుకొని పొడుచుకోబోయాడు అనమాట. ఆత్మహత్య చేసుకోబోయాడు. అలా కత్తి తీసుకొని పొడుద్దు అనుకున్న సమయానికి వీళ్ళిద్దరు కూడా అంటూ ఉన్నారు, అయ్యా జైలు అధికారి నువ్వు అట్లా చేయమంట, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవరు బయటకు వెళ్ళలేదు అయ్యా, ప్రతి ఒక్క జైలు ఖైదీ అందరూ ఇక్కడే ఉన్నాము, ఎవరు బయటకు వెళ్ళలేదు అని చెప్పి ఆయనతో చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. అయితే అక్కడ వాళ్ళిద్దరితో ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అధికారి. జైలు ఎవరైతే ఉన్నాడో, జైలుకి కాపలాగా ఎవరైతే ఉన్నాడో అతను పౌలు శీలను ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, నేను కాపాడబడాలంటే, రక్షింపబడాలంటే ఏం చేయాలి, నాకు రక్షణ కావాలంటే నేనేం చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళంట వాక్యాలు తీయలేదు కదండి, గంటలు అతనికి వాక్యం చెప్పలేదు కదా, నూనె ఉంచి ప్రార్థన చేయలేదు. ఒకే ఒక మాట అన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ కుటుంబం అంతా కూడా రక్షించబడింది అన్నప్పుడు అతను ఆ రోజు నుంచి, ఆ సమయం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాడు. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అతని యొక్క కుటుంబం బాప్తిసం తీసుకొని దేవుని యొక్క సంఘంలోకి వెళ్ళి వాళ్ళు మంచిగా నూరంతలుగా వాళ్ళు ఫలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. శోధన వస్తూ ఉన్నది అనుకోండి, ప్రార్థన చేయాలి, వెంటనే ప్రార్థన చేయాలి. దేవుడు అడిగినప్పుడు దేవుడు ఆ శోధన నుంచి విడిపిస్తాడు. శోధన నుంచి ఎలా బయటపడాలో ఆ మార్గాన్ని మనకి తెలియజేస్తాడు. ఈ మార్గము ఏదైతే ఉన్నదో అది మనకి తెలియాలంటే కనుక దేవుడికి మనం ప్రార్థన చేయాలి కదండి. ఆ ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు, ఈ శోధన నుంచి నువ్వు బయటపడాలి అనే ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు. అలా ఉన్నప్పుడే మనము కదండి దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉన్నాడు. కరోనా టైంలో దేవుడు మనల్ని గొప్పగా కాపాడాడు. మమ్మల్ని అయితే కనుక మరి సంఘాలన్నీ కూడా క్లోజ్ చేశారు, చర్చెస్ అన్ని క్లోజ్ చేశారు, ఎక్కడ కూడా ఆరాధన పెట్టకూడదు అన్నారు. అటువంటి సమయంలో మరి దేవుని యొక్క సంఘం ఉన్న వాళ్ళకి, పాస్టర్స్ కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎక్కడి నుంచి సహాయం వస్తుందని చెప్పండి? ఎక్కడి నుంచి రాదు. అందరూ కూడా ఎవరికి వాళ్ళ ఇంటానికి కూర్చుంటూ ఉన్నారు. అయితే దేవుడు మా కుటుంబానికైతే గొప్ప రీతిగా ఆయన అద్భుతంగా మమ్మల్ని పోషించాడు. మేము గుండెల మీద చేసుకొని మేము చెప్పగలం, ఆ కరోనా టైంలో దేవుడు మమ్మల్ని పోషించాడు. మా యొక్క ప్రయత్నం కానీ, మా యొక్క పని కానీ ఏది లేదండి. ఆ టైంలో దేవుడు వలనే మేము బ్రతికి ఉన్నాం. ఆ దినాల్లో దేవుడు మమ్మల్ని పోషించాడు. ప్రియ దేవుడు మన శోధనలో మనకు ఆయన తోడుగా ఉంటాడు. మనం ప్రార్థించినప్పుడు, మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆ శోధన నుంచి కాపాడుతాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో సెలవిస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.